హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మన ఇంటర్నేషనల్ భాయ్, మన శేషాచలం టామ్ క్రూజ్ అయినటువంటి అల్లు అర్జున్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కొత్త అనౌన్స్మెంట్ వచ్చింది, మాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. వెన్ మాస్ మీట్ మ్యాజిక్. సో అల్లు అర్జున్ గారి 22వ సినిమా అల్లు అర్జున్ ప్లస్ బార్లీ, అదే అట్లీ 6వ సినిమా. సో వీళ్ళిద్దరు మీట్ అవుతున్నారంటే ఈసారి హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది. అసలు హాలీవుడ్ డైరెక్టరే అట్లీ అనేటువంటి వ్యక్తి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీ చేసినటువంటి మూవీస్ ఏంటో ఒకసారి మనం అతని ఫిల్మోగ్రఫీ ఒకసారి చూద్దాము. సో ఖచ్చితంగా ఇది రికార్డులు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ చేశారు కాబట్టి ఇంటర్నేషనల్ రికార్డ్స్ లేస్తాయి, మామూలుగా ఉంటుంది ఈసారి. ఒకసారి మనం అట్లీ ఫిల్మోగ్రఫీ చూద్దాం. ఫస్ట్ సినిమా అట్లీది బ్యాట్మ్యాన్ రాజా, బ్లాక్ విడో రాణి, మొత్తం హాలీవుడ్ సినిమాలే. దాని తర్వాత యాంట్ మేరీ రెండో సినిమాది. మూడో సినిమా గార్డియన్స్ ఆఫ్ మెర్సెల్. సో నాలుగో సినిమా కెప్టెన్ సాంబార్ బిగిల్. సో ఐదో సినిమా లేటెస్ట్ సినిమా హల్క్ జవాన్. సో ఇవన్నీ కూడా చూసుకుంటే అన్ని హాలీవుడ్ మూవీసే. ఎందుకంటే అంతకుముందు అతను హాలీవుడ్ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి అక్కడ తొక్కేస్తే లేపడానికి మన శేషాచలం టామ్ క్రూజ్ అయినటువంటి మన భాయ్ అవకాశం ఇవ్వడంతో తను ఇప్పుడు హాట్ టాలీవుడ్ డైరెక్టర్ అవ్వబోతున్నాడు. హాట్ టాలీవుడ్ అనుకుంటారు, అదే హాలీవుడ్ ప్లస్ టాలీవుడ్, హాట్ టాలీవుడ్ కదా. సో ఆ రేంజ్ లో ఇప్పటివరకు తీసినవన్నీ కూడా హాట్ టాలీవుడ్ మూవీసే కాబట్టి సో ఇప్పుడు కూడా ఆ రేంజ్ లో ఖచ్చితంగా ఉండబోతుంది. సో ఇప్పటి వరకు మన అట్లీ సౌత్ డైరెక్టర్, మొన్నటి వరకు అట్లీ ఇవ్వు, ఇడ్లీ ఇవ్వు, అది ఇది అని చెప్పేసి అన్నారు కదా. సో హాలీవుడ్ ప్లస్ టాలీవుడ్ కలిపితే ఏమవుతుంది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సాంబార్ ప్లస్ బర్గర్, శామ్ బర్గర్. అంటే ఆ రేంజ్ లో, అంటే ఒక సౌత్ డైరెక్టర్, తమిళ డైరెక్టర్ ప్లస్ హాలీవుడ్ విజనరీ, అంటే ఒక విజనరీ, ఒక బాక్స్ ఆఫీస్ మిషనరీ, ఇద్దరు కలిస్తే, ఒక విజనరీ బాక్స్ ఆఫీస్ మిషనరీ ఇద్దరు కలిస్తే ఏ రేంజ్ లో ఉంటుంది. ఇంకా అసలు మామూలుగా రికార్డులు అనేవి నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్. అవతార్ కలెక్షన్స్ 46,000 కోట్లు, అవెంజర్స్ ఎండ్ గేమ్ కలెక్షన్స్ 19,000 కోట్లు. ఏమీ మిగలవు, అన్ని తుడిచిపెట్టుకుపోతాయి. కనికరం లేకుండా రికార్డులన్నీ బద్దలు కొడుతాయి. ఒక స్టీవెన్ స్పీల్బర్గ్, ఒక జేమ్స్ కెమెరాన్, ఒక క్రిస్టఫర్ నోలెన్, వీళ్ళ ఊహలకు కూడా అందినటువంటి ఊహాతీతమైనటువంటి ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నారు. అందరి ఊహలో మైండ్ దుబ్బుతాయి అన్నమాట. ఇప్పటి నుంచి ఉండబోతుంది అసలైనటువంటి సినిమా. ఇండియన్ సినిమా తాలూకు స్థాయిని హాలీవుడ్ సినిమాని కూడా దాటేసి ఏ రేంజ్ లో ఉండిద్దంటే ఇతర గ్రహాల్లో ఉండేటువంటి ఏలియన్స్ కూడా వచ్చేస్తాయి మన గ్రహం మీదకి ఈ సినిమా చూడడానికి. అంటే ఆ రేంజ్ లో సినిమా ప్లానింగ్ అలా ఉండబోతుంది. అంటే ప్లానింగ్ ఎలా ఉంటుంది అంటే ఆ రేంజ్ లో ఇతర గ్రహాల్లో ఉండేటువంటి జీవులు కూడా బతికే ఉన్నాయి, అవి మన సినిమా చూడడానికి రాబోతున్నాయి. అల్లు అర్జున్ 26 అండ్ అట్లీ 6 ఈ మ్యాజిక్ మీట్ మాస్ మసాలా గరం మసాలా సినిమా చూడడానికి ఇతర గ్రహాల్లో జీవులు కూడా వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. భూగోళం బద్దలైపోయేటువంటి ఉండదు ఇక ఈ సినిమాతో. ఇక యుగాంతమే. అప్పుడెప్పుడు మనం 2012లో వచ్చిందన్న కదా, ఇది యుగాంతం రాబోతుంది. ఆ రేంజ్ లో ప్లాన్ చేశారు. వెరీ హ్యాపీ. అసలు మన శేషాచలం టామ్ క్రూజ్ అయినటువంటి మన అల్లు అర్జున్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, అవతార ఏవెంజర్స్ దానమ్మ మొగుడ, అది ఏ ఇది ఏ, అవతారు ఏ, ఈ ఏలు కావు మనకి, ఈ 2 ఏలు ఇంపార్టెంట్. అర్థమైందా? ఈ 2 ఏలు కలిసినాయి అంటే ఏ రికార్డులు వేస్తాయి అనేది మీ ఊహకు వదిలేస్తున్నా. సో వన్స్ మోర్ మన భాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.